అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I am not the trouble. అనే టైప్ ఆ సీనియర్ లీడర్. మ్యాటర్ ఏదైనా సరే పట్టుకున్నాడో ఓ పట్టాన వదిలే రకమే కాదు. అలాంటి నాయకుడు ఇప్పుడు డిఫెన్స్లో పడ్డాడట. సారీ, ఐఎమ్ సో సారీ అని మొత్తుకుంటున్నా వదల బొమ్మాళి వదల అంటుందట ఓ సీనియర్ హీరోయిన్. 7-10 వయసు దాటిన నేతకు హీరోయిన్తో వైరమేంటి? ఎవరా లీడర్? జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ లీడర్. అంతకు మించి పొలిటికల్ మొండిఘటమని చెప్పుకుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళంతా. పట్టుబడితే ఎదురుగా ఎవరున్నా వదలరని అంటారు. గతంలో మాజీ సీఎం జగన్ ఉద్దేశించి ఆయన అన్న మాటలు చాలా దూరం వెళ్లాయి. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ వ్యాఖ్యల ఫలితాన్ని జేసీ అనుభవించారని అంటారు పొలిటికల్ పాండిట్స్. అది వేరే స్టోరీ. అంతటి మొండి ఘటాన్ని కూడా ఇప్పుడు ఓ హీరోయిన్ ముప్పు తిప్పలు పెడుతున్నారట. ఏ ఉద్దేశంతో అన్నారు కానీ జేసీ నోటి నుంచి వచ్చిన ఒక్క మాట ఆ హీరోయిన్కి అస్త్రంగా మారిందంట. అసలు రాజకీయాలు, వ్యాపారాలు తప్ప వేరే వ్యవహారాలు పట్టించుకొని జేసీని హీరోయిన్ వెంటాడటం ఏమిటంటే అక్కడే ఉందా అసలు ట్విస్టు. ఆమె బీజేపీ నాయకురాలు కూడా. ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ దగ్గరికి రీల్ రివైండ్ చేయాల్సిందే. తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే ఇందుకు కేవలం మహిళలను మాత్రమే ఆహ్వానించి జేసీ పార్కులో నిర్వహించడం వివాదానికి దారితీసింది. ఇటీవల తాడిపత్రి ఏరియాలో గంజాయి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి అది మహిళలకు సేఫ్ ఏరియా కాదని, గంజాయి బ్యాచ్లు దాడి చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు హీరోయిన్ కమ్ బీజేపీ లీడర్ మాధవీలత. అందుకే మహిళలు ఆ ప్రోగ్రాంకు వెళ్లొద్దని కూడా సలహా ఇచ్చారట ఆమె. ఆ పాయింటే జేసీ టచ్ చేసిందట. ఠాట్, నేనేంటి, నా పరపతేంటి, నేను న్యూ ఇయర్ ప్రోగ్రాం నిర్వహిస్తే వెళ్లొద్దని చెప్తుందా అంటూ ఫైర్స్ ద ఫైర్ అన్నారట ఆయన. కానీ అప్పటికప్పుడు నేరుగా జేసీ స్పందించలేదు. కానీ ఆయన వర్గీయులు మాత్రం సోషల్ మీడియాలో బీజేపీ మహిళా విభాగాన్ని ఏకిపడేశారు. ఈ రచ్చ అలా జరుగుతుండగానే అనంతపురంలో జేసీ ట్రావెల్స్ బస్సుకు నిప్పంటుకుంది. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదమో మరోటో కాదని, ఖచ్చితంగా బీజేపీ నాయకుల పనేనని అన్న ప్రభాకర్ రెడ్డి దాని మీద పోలీసులకు మాత్రం ఫిర్యాదు చెయ్యబోనని అన్నారు. అదే ఊపులో తాడిపత్రి న్యూ ఇయర్ ఈవెంట్ మీద బీజేపీ మహిళా నేత హీరోయిన్ మాధవీలత చేసిన వ్యాఖ్యల మీద అప్పుడు చాలా తీవ్రంగా స్పందించారాయన. అందులో అభ్యంతరకరమైన భాష వాడడంతో వెంటనే బీజేపీ లీడర్స్ కూడా రియాక్ట్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బీజేపీ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మంత్రి సత్యకుమార్ ఓ అడుగు ముందుకేసి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదని, భాగస్వామి పార్టీ నాయకుల మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. పరిస్థితి చేయి దాటిపోతుందని పసిగట్టిన జేసీ ఓ మెట్టు దిగారు. మాధవీలత విషయంలో తాను అభ్యంతరకర పదజాలం వాడటం తప్పేనంటూ అపాలజీ చెప్పారు. ఆమెను ఏదో అనాలన్న ఉద్దేశం తనకు లేదని, ఎవరి వృత్తులు వారి అంటూ వివరణ ఇచ్చుకున్నారు. అప్పుడున్న ఆవేశంలో అలా మాట్లాడానని, ఆమెకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారాయన. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోతుందని అనుకున్నా మాధవీలత మాత్రం వదలబొమ్మాళి అంటున్నారట. అన్నట్టుగానే హైదరాబాద్లో ఫిలిం ఛాంబర్కెళ్లి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్లో ఫిర్యాదు చేశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారిని తక్కువ చేసి మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి అన్నది అక్కడ ఆమె విజ్ఞప్తి. జేసీ తనను ఉద్దేశించి వాడిన పదజాలంపై సినీ పరిశ్రమకు చెందిన ఎవరైనా స్పందిస్తారని చూశారని, కానీ ఏ ఒక్కరూ రియాక్ట్ అవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక న్యాయ పోరాటం చేస్తానంటూ ఆ తర్వాత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాల్లో నటించే మహిళల గురించి ముందు ఇష్టానుసారం అసభ్యకరంగా మాట్లాడి ఆ తర్వాత క్షమాపణ చెప్తే సరిపోతుందా అన్నది మాధవీలత క్వశ్చన్. జేసీ తీరుతో తన కుటుంబ సభ్యులు కూడా భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె. ఇన్ని పరిణామాల మధ్య జేసీ ఎపిసోడ్ రక్తి కడుతోంది. జేసీ సారీని యాక్సెప్ట్ చేయకుండా నేను పట్టిందే పట్టంటూ మాధవీలత ముందుకెళ్తారా? అలా వెళ్తే జేసీ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.